హలో అందరికి, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు పాలిటీ ఎంసీక్యూ సిరీస్. ఈ రోజు పాలిటీ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా పార్లమెంటరీ కమిటీస్ అనే టాపిక్ ని లాస్ట్ క్లాస్ లో స్టార్ట్ చేశాం కాబట్టి ఈ రోజు మిగతా టాపిక్ అంతా నేర్చుకొని విల్ ఎండ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ టుడేస్ క్లాస్. అండ్ మైన్యూట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో రేపటి క్లాస్ లో మనం ఫినిష్ చేసేద్దాం. అంటే నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో అందులో మనం పార్లమెంట్ అనే పెద్ద చాప్టర్ ని కంప్లీట్ చేయబోతున్నాం. ఓకే, అండ్ దాని తర్వాత విల్ స్టార్ట్ సుప్రీం కోర్ట్. ఓకేనా, దాని తర్వాత మనం జుడిషియరీలో టాపిక్స్ డిస్కస్ చేసి దాని తర్వాత మనకి స్టేట్ కి సంబంధించిన టాపిక్స్ అని చాలా ఈజీగా త్వరగా కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా, సో చాలా చిన్న చిన్న చాప్టర్స్ మిగిలింటాయి. పార్లమెంట్ వరకు మనం చేసామంటే పెద్ద పెద్ద చాప్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టే మనకి. ఓకే, ఎవరికైతే వీడియో స్లోగా అనిపిస్తుందో 1.25x స్పీడ్ ఆర్ 1.5x స్పీడ్ తో క్లాస్ ని వినొచ్చు. ఓకేనా, సో మరి వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఆల్సో గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో ఈ వీడియోస్ ని షేర్ చేయడం మర్చిపోద్దు. ఈ క్లాస్ ని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో పాలిటీ ఎంసీక్యూస్ రిలేటెడ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మన ఛానల్లో ఆ ప్లేలిస్ట్ ని ఓపెన్ చేసి ఫ్రమ్ ద ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తూ రండి. ఓకేనా, కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో దాంతో పాటు ఏదైనా స్టాండర్డ్ బుక్ ని ప్యారల్ గా చదవండి. టోటల్ గా కాన్సెప్ట్ కవర్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ ని ఎక్కడైనా నుంచైనా మన సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ అనే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ నుంచి అయినా మీరు కరెంట్ అఫైర్స్ ని పర్చేస్ చేసి కన్ఫర్మ్ లైక్ యూ కెన్ కంప్లీట్ ఇట్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. డైలీ న్యూస్ పేపర్ చదువుతూ అప్డేట్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు. ఓకేనా, సో మరి వెళ్ళిపోదామా వీడియోలోకి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కి రిలేటెడ్ ఒక కోర్స్ ని లాంచ్ చేయడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి పడతాయి. నాట్ ఓన్లీ ఇన్ గ్రూప్ 1 బట్ ఆల్సో గ్రూప్ 2 లో కూడా, గ్రూప్ 3 లో కూడా మనకి అన్ని ఎగ్జామ్స్. నాట్ ఓన్లీ హియర్, వాట్ ఎవర్ ది ఎగ్జామ్ దట్ ఆర్ కండక్టెడ్ ఇన్ ది స్టేట్ వైజ్, స్టేట్ లో మనకి ఏది ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన దాంట్లో మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక కోర్స్ ని సపరేట్ గా లాంచ్ చేసాం దీనికి. సో ఇది జస్ట్ 499 కి మాత్రమే, ఇనాగరల్ ఆఫర్ అనమాట. ఇది 499 కి మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీంట్లో మేము ఏమేమి ఇస్తాం మీకు మరి అంటే, సో లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ ని ఇస్తామన్నమాట. సిన్స్ జూన్ 2023 నుంచి మే 2024 కి జరిగిన అన్ని కరెంట్ అఫైర్స్ ని కవర్ చేస్తాం ఇందులో. అండ్ ఆల్సో దాంతో పాటు కాంప్రహెన్సివ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ఇస్తామన్నమాట. ప్రతి మంత్ కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మీకు. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద తెలంగాణ మాసపత్రిక నుంచి కూడా మేము ఇన్సైట్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తాం, ఏమేమి అక్కడ నుంచి చదువుకోవాలి అనేసి. ఓకేనా, టోటల్ ఫీ వచ్చేసి 1500 రూపీస్ అనమాట. సో కానీ మేము ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్న ఇనాగరల్ ఫీ వచ్చేసి 499 మాత్రమే. సో 16th April నుంచి దీనికి 1500 కి పెంచుతాం కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడు ముగ్గురు పర్చేస్ చేసే ప్రైస్, ఓకే, 16th తర్వాత ఇప్పుడు ముగ్గురు పర్చేస్ చేసే ప్రైస్ 16th తర్వాత ఒక్కరికే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేయాలనుకుంటున్నారో ప్లీజ్ యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. So as we know, we have already started parliamentary committees in the last class. We are going to continue that particular topic in this class anamata. ఓకేనా, సో మనకు ఆల్రెడీ తెలుసు పార్లమెంటరీ కమిటీస్ అనేవి 2 types గా డివైడ్ చేశాము. ఒకటి వచ్చేసి స్టాండింగ్ కమిటీస్, ఇంకొకటి అడ్హాక్ కమిటీస్ అన్నమాట. సో స్టాండింగ్ కమిటీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ టెంపరరీ ఇన్ నేచర్. ఓకే, సారీ, పర్మనెంట్ ఇన్ నేచర్. అడ్హాక్ కమిటీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఇన్ టెంపరరీ ఇన్ నేచర్ అని చెప్పాను. సో అడ్హాక్ కమిటీస్ గురించి ఒక ఓవర్వ్యూ చూసేసాం లాస్ట్ క్లాస్ లో. స్టాండింగ్ కమిటీస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పాను. సో దాంట్లో ఫస్ట్ ఫినాన్షియల్ కమిటీస్ అన్నమాట. ఫినాన్షియల్ కమిటీస్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కంప్లీట్ చేసాం, ఎస్టిమేట్స్ కమిటీ కంప్లీట్ చేసాము, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కూడా కంప్లీట్ చేసాము. సో ఈ రోజు మనం మిగతా పార్ట్స్ ని చూద్దాం. ఓకేనా, వీఆర్ స్టిల్ లెఫ్ట్ అవుట్ విత్ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్, ఒక 24 ఉంటాయి ఇవి. అండ్ వీ హ్యావ్ లెఫ్ట్ విత్ కమిటీస్ టు ఎంక్వైర్, అంటే కమిటీస్ ఆన్ పెటిషన్స్, ప్రివిలేజెస్, ఎథిక్స్ కమిటీ. సో ఈ ఇయర్ ఎథిక్స్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్యాష్ ఫర్ క్వరీ అనే ఒక కేసు ఏదైతే ఉందో అది ఎథిక్స్ కమిటీకి ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఆ కేసు గురించి అవసరం లేదు, బట్ ఈ ఇయర్ ఎథిక్స్ కమిటీ అనేది ఇంపార్టెంట్ అని తెలిస్తే చాలు. ఓకేనా, అండ్ ఇంకా మనం ఏం నేర్చుకోవాలి అంటే కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్. దీంట్లో
ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో కమిటీస్ రిలేటింగ్ టు డే టు డే బిజినెస్ యాక్టివిటీస్, ఓకే, బిజినెస్ ఆఫ్ ది హౌస్ కి సంబంధించినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఈ కమిటీస్ కూడా చదవాలి. దీంతో పాటు we have to also study about the housekeeping committees, or we'll call it as service committees concerned with provision of facilities. ఓకేనా? ఓకే, ఈ కమిటీస్ గురించి దీంట్లో జనరల్ పర్పస్ కమిటీ అని, హౌస్ కమిటీ అని, లైబ్రరీ కమిటీ అని, జాయింట్ కమిటీ ఆన్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ అని, ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనం ఓవర్వ్యూ చూసేసాలి. ఓకేనా? సో బట్ ఈ ఇయర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎథిక్స్ కమిటీ. సో ఎవ్రీ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద న్యూస్ మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఫినాన్షియల్ కమిటీస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఫినాన్షియల్ కమిటీస్ గురించి మనకు ప్రాపర్ గా తెలియాలి. అండ్ ఈ ఇయర్ ఎస్పెషలీ ఎథిక్స్ కమిటీస్ ఇంపార్టెంట్. ఓకేనా? So first let us look at the departmental related standing committees. Okay na? So on the recommendations of the rules committee of the Lok Sabha, రూల్స్ కమిటీ ఏదైతే ఉంటుందో లోక్ సభలో దాని యొక్క రికమెండేషన్స్ ప్రకారం 17 డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేవి 1993లో మనము సెటప్ చేయడం జరిగిందనమాట. 1993లో ఓకే మనకి రూల్స్ కమిటీ ఏదైతే ఉందో అది ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం 17 డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ని ఏర్పాటు చేశాం. ఓకేనా? సో 2004లో ఏం చేశామంటే ఇంకో 7 మనకి ఈ కమిటీస్ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఇంకో 7 యాడ్ చేసాం అనమాట. సో టోటల్ 17 ఉండే ఇంకో 7 అంటే 24 కి రీచ్ అయింది కౌంట్. అంటే ప్రస్తుతం ఎన్ని డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి అంటే 24 డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1993లో ఇవి ఎస్టాబ్లిష్ అయ్యాయి బేస్డ్ ఆన్ ద కమిటీ రికమెండేషన్, రూల్స్ కమిటీ రికమెండేషన్స్. ఓకేనా? సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీస్ మరి? సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ ఈస్ టు సెక్యూర్ మోర్ అకౌంటబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు వస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ లో భాగం. అవునా? సో వీళ్ళందరూ మన పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎలా ఉంటుంది? ఓకే, ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విల్ బి రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ ఆర్గన్, అంటే పార్లమెంట్ కి రెస్పాన్సిబుల్ అవుతారు. అవునా? ఈ రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేయడానికి ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి మనకి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనా? పర్టికులర్లీ మనకి ఫినాన్షియల్ అకౌంటబిలిటీ కోసం మనం ఈ పర్టికులర్ స్టాండింగ్ కమిటీస్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఓకేనా? సో దే ఆల్సో అసెస్ ద పార్లమెంట్ ఇన్ డిబేటింగ్ ది బడ్జెట్ మోర్ ఎఫెక్టివ్లీ. సో నార్మల్ గా బడ్జెట్ డిబేట్స్ ఏవైతే ఉంటాయో ఆ బడ్జెట్ డిబేట్స్ ఎలా జరగాలి అని కూడా ఈ పర్టికులర్ పార్లమెంట్ కి స్టాండింగ్ కమిటీస్ అనేవి రికమెండ్ చేస్తూ ఉంటాయి అనమాట. మీరు ఏ విధంగా క్వశ్చన్స్ అడగాలి, ఏ విధంగా మీరు డిబేట్ చేయాలి, ఏ పార్ట్ మీద డిబేట్ చేయాలి, ఏ అంశం మీద మీరు అడగొచ్చు, క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పేసి ఇవి రికమెండ్ చేస్తాయి అనమాట. సో వి నో దాట్ పార్లమెంటేరియన్స్ కి అంత ఎక్స్పర్టైజ్ ఉండదు కాబట్టి ఈ కమిటీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తాయి అనమాట ఇన్ డూయింగ్ ద డిస్కషన్ అబౌట్ ది బడ్జెట్. ఓకేనా? సో టోటల్ మనకి 24 స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. సో దే కవర్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆల్ ద మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో నార్మల్ గా గవర్నమెంట్ కి ఇంత ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్నో మినిస్ట్రీస్ కూడా ఉంటాయి. అవునా? సో ఒక్కొక్క మినిస్ట్రీకి కన్సర్న్ ఒక్కొక్క డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ విల్ బి కన్సర్న్ అబౌట్ వన్ మినిస్ట్రీ. సో ఆ మినిస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కటి అది ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్ అనమాట. ఈ స్టాండింగ్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే ఈ స్టాండింగ్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 31 మెంబర్స్. 21 మెంబర్స్ ఏమో లోక్సభ నుంచి ఉంటారు, 10 మెంబర్స్ ఏమో రాజ్యసభ నుంచి ఉంటారు. ఓకేనా? సో నిన్న మనం నేర్చుకున్న ఫినాన్షియల్ కమిటీస్ లో 2 కమిటీస్ లో 22 మెంబర్స్ ఉంటే ఒక కమిటీలో 30 మెంబర్స్ ఉంటారు. 2 కమిటీస్ లో లోక్సభ అండ్ రాజ్యసభ నుండి మెంబర్స్ ఉంటే ఒక కమిటీలో మాత్రం ఓన్లీ లోక్సభలో ఉంటారు. సో అవి ఏంటి, ఎంత మెంబర్స్, ఆ కాన్స్టిట్యూషన్ అంటే ఏమంటారు, ఆ కాంపోజిషన్ ఏంటి కామెంట్ చేయండి. ఓకేనా? ఫినాన్షియల్ కమిటీస్ యొక్క కాంపోజిషన్ ఓకే, ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, లోక్సభ నుంచా రాజ్యసభ నుంచా, రెండిట్లో నుంచి అయితే ఎంత మంది, అది ఒకసారి కామెంట్ చేయండి. నిన్న నేర్చుకున్నాం కదా అది. ఓకేనా? సో ఇక్కడైతే మనకి 31 మెంబర్స్ ఉంటారు. 21 members represents the Lok Sabha and 10 members represents the Rajya Sabha. Okay na? So the members of the Lok Sabha are nominated
by the speaker from amongst its own members. సో నార్మల్ గా ఎవరెవరిని పెట్టుకోవాలి అని చెప్పేసి ఎవరు నామినేట్ చేస్తారు ఇక్కడ? స్పీకర్ అన్నమాట. స్పీకర్ ఫ్రమ్ అమాంగ్స్ట్ ద ఓన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్, అందులో నుంచి ఎవరెవరిని స్టాండింగ్ కమిటీస్ లో పెట్టాలి అనేది స్పీకర్ చూసుకుంటారనమాట. ఓకే, జస్ట్ as ద మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ నామినేటెడ్ బై ది చైర్మన్. సో రాజ్యసభలోనేమో చైర్మన్ నామినేట్ చేస్తారు ఫ్రమ్ అమాంగ్స్ట్ ఇట్స్ మెంబర్స్, వెరస్ లోక్సభలోనేమో స్పీకర్ నామినేట్ చేస్తారనమాట. ఓకేనా? ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్న ఫినాన్షియల్ కమిటీస్ లోనేమో ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే ఒక పద్ధతి ద్వారా జరుగుతుంది అక్కడ. ఇక్కడేమో డైరెక్ట్ గా స్పీకర్ వచ్చేసి నామినేట్ చేస్తారు కొంతమంది మెంబర్స్ ని. Okay, so a minister is not eligible to be nominated as a member of any of the standing committees. So ikkada kuda ministers, they cannot become members of the standing committees anamata. In case a member after his nomination to any of the standing committee is appointed as a minister, he then ceases to be the member of the committee. So normal ga evaraina standing committees lo already member ga undi tarvata minister ga okay appoint cheyabadinaru anukondi, alanti time lo ministryship alane untundi gaani vaalla yokka membership in this particular standing committee will cease to operate. Ante standing committee lo membership ni vallu kolpotaru if they become minister. Okay na later. I hope మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. So let's see what is the term of office. Term of office of this departmental standing committees 1 year అన్నమాట. tenure వచ్చేసి 1 year ఉంటుంది. So out of 24 standing committees, 8 work under the Rajya Sabha and 16 work under the Lok Sabha. So Lok Sabhలోనేమో 16, లోక్ సభ కిందకేమో 16 స్టాండింగ్ కమిటీస్ వస్తాయి, రాజ్యసభ కిందకి 8 స్టాండింగ్ కమిటీస్ అనేవి వస్తాయి అన్నమాట. So the 24 standing committees and the ministers or departments placed under the jurisdiction are shown. అంటే నేను నెక్స్ట్ స్లైడ్ లో నేను మీకు చూపిస్తాను ఏమేమి మనకి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ వస్తాయి. సో ఏ స్టాండింగ్ కమిటీ ఏ మినిస్ట్రీ గురించి ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్ అనేది చూద్దాం. ఓకేనా? సో లెట్స్ సీ ఫస్ట్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీ. సో ప్రతి ఒక్క స్టాండింగ్ కమిటీ ఏదైతే మనం కాన్స్టిట్యూట్ చేస్తామో దాని యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఫంక్షన్ ఈస్ to consider the demand for grants of the concerned ministries or departments before they are discussed and voted in the Lok Sabha. Its report should not suggest anything of the nature of the cut motions. So normal ga em chestaru, prati oka minister సో ఓట్ డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్ పెడతారు, అవునా? మనం బడ్జెట్ ప్రాసెస్ లో డిస్కస్ చేసాం. సో ఆ డిమాండ్స్ ఫర్ ద గ్రాంట్స్ ఎంత పెట్టాలి, ఎంత మొత్తంలో పెట్టాలి, దేనికి ఎంత పెట్టాలి అనేది చెప్పేది ఎవరు అని అంటే ఆ మినిస్ట్రీకి కన్సర్న్ ఉన్న స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేస్తారనమాట వాళ్ళకి. అండ్ ఆల్సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ లో కట్ మోషన్స్ గురించి ఎక్కడ ప్రస్తావన అనేది ఉండకూడదు అనమాట. కట్ మోషన్స్ అంటే మీకు తెలుసు, టోకెన్ కట్, ఎకానమీ కట్, ఇవన్నీ నేను మీకు నేర్పించాను ఆల్రెడీ. ఓకేనా? సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి టు ఎగ్జామైన్ బిల్స్ పర్టైనింగ్ టు ద కన్సర్న్డ్ మినిస్టర్స్ ఆర్ డిపార్ట్మెంట్స్. సో ఆ స్టాండింగ్ కమిటీ ఏ మినిస్ట్రీ గురించి అయితే వర్క్ చేస్తుందో ఆ మినిస్ట్రీకి సంబంధించిన ఓకే బిల్స్ కానీ ఓకే ఇంకేమైనా రికార్డ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జామైన్ చేయడం దాని యొక్క పని అనమాట. అండ్ ఆల్సో టు కన్సిడర్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ది మినిస్టర్. సో ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ యాన్యువల్ రిపోర్ట్స్ ని ప్రెజెంట్ చేస్తారు. సో ఆ యాన్యువల్ రిపోర్ట్స్ ని కన్సిడర్ చేస్తారనమాట ఈ స్టాండింగ్ కమిటీస్. ఓకేనా? అండ్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ టు కన్సిడర్ నేషనల్ బేసిక్ లాంగ్ టర్మ్ పాలసీ డాక్యుమెంట్ ప్రెజెంటెడ్ టు ది హౌస్. సో నార్మల్ గా లాంగ్ టర్మ్ పాలసీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హెల్త్ పాలసీ అని, ఎడ్యుకేషనల్ పాలసీ అని, అవన్నీ లాంగ్ టర్మ్ పాలసీస్. సో వాటిని కన్సిడర్ చేయడానికి కూడా దీనికి పవర్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకటేమో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గురించి సంబంధించిన కన్సర్న్డ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మినిస్టర్స్ కి ఓకే సబ్మిట్ చేస్తారు. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ ఎగ్జామైన్ ద బిల్స్ రిలేటెడ్ టు ద కన్సర్న్డ్ మినిస్ట్రీ, యాన్యువల్ రిపోర్ట్స్ ని కన్సిడర్ చేస్తారు. అండ్ ఆల్సో ఇట్ విల్ కన్సిడర్ ద నేషనల్ బేసిక్ లాంగ్ టర్మ్ పాలసీ documents presented to the houses. Okay, these are the functions, basic functions. ఒక్కొక్క స్టాండింగ్ కమిటీ, ఈ 24 స్టాండింగ్ కమిటీస్ లో ఒక్కొక్క కమిటీకి ఇలాంటి ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మరి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ స్టాండింగ్ కమిటీస్? కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి కదా, ఏంటవి చూద్దాం. దే షుడ్ నాట్ కన్సిడర్ ద మ్యాటర్ ఆఫ్ ది డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కన్సర్న్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్. సో వాళ్ళ రోజువారీ పని ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన దాని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయితే ఈ స్టాండింగ్ కమిటీస్ అయితే కావద్దు. సో దే షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కన్సర్న్డ్ మినిస్టర్స్. ఓకేనా? And
And one more limitation is they should not generally consider the matters which are considered by other parliamentary committees. So వేరే parliamentary committees కిందికి వచ్చే matters ఏవైతే ఉంటాయో మళ్ళీ వీళ్ళ jurisdiction లోకి రావన్నమాట. ఆల్రెడీ వేరే parliamentary committees దాని గురించి ఏదైనా ఓకే రికమెండేషన్స్ ఇచ్చినా లేకపోతే వాళ్ళ పరిధిలోకి వస్తే వీళ్ళ పరిధిలోకి అయితే రావన్నమాట. ఓకేనా? ఇట్ షుడ్ బి నోటెడ్ హియర్ దట్ ద రికమెండేషన్స్ ఆఫ్ దీస్ కమిటీస్ ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్ అండ్ దే ఆర్ నాట్ బైండింగ్. అగైన్ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం, ప్రతి కమిటీకి ఉన్న ప్రాబ్లం ఇదే, అన్ని అడ్వైజరీ నేచర్ మాత్రమే. సో దే ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ కావాలంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. అంటే ఇది అడ్వైజర్స్ మాత్రమే ఇస్తుంది అనమాట. తీసుకోవాలా తీసుకోవద్దా వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఓకే, దట్ ఈస్ ది అదర్ లిమిటేషన్ అని చెప్పొచ్చు. సో మనం ఫంక్షన్స్ చూసాము, కాంపోజిషన్ చూసాము, టెన్యూర్ చూసాము, ఫంక్షన్స్ చూసాము. ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ 24 ఉంటాయన్నాం కదా. సో ఏమేమి ఉంటాయి అనేది ఒక ఓవర్ వ్యూ తీసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో ఒక టేబుల్ ఉంది, కమిటీస్ అండర్ ద రాజ్యసభ. సో రాజ్యసభ కింద కొన్ని కమిటీస్ ఉంటాయని చెప్పాను, లోక్సభ కింద కొన్ని కమిటీస్ అయితే ఉంటాయని చెప్పాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, కమిటీ ఆన్ కామర్స్ అని ఉంది. సో కమిటీ ఆన్ కామర్స్ పేరులోనే ఉంది. అంటే దిస్ విల్ టేక్ కేర్ అబౌట్ ఏ మినిస్ట్రీ ఆర్ ఏ డిపార్ట్మెంట్ గురించి ఇట్ విల్ టేక్ కేర్ అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ని ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ ఏమో హోమ్ అఫైర్స్ అండ్ ఆల్సో నార్త్ ఈస్టర్న్ రీజియన్. సో హోమ్ అఫైర్స్ తో పాటు నార్త్ ఈస్టర్న్ రీజియన్ విల్ ఆల్సో బి కమింగ్ అండర్ ది కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్. కమిటీ ఆన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. కమిటీ ఆన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో ఇండస్ట్రీకి సంబంధించి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి కూడా దాంట్లోకి వస్తుంది. అండ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, ఎర్త్ సైన్సెస్, అటామిక్ ఎనర్జీ, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ వస్తాయి. కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ కల్చర్ లో మనకి సివిల్ ఏవియేషన్, along with that రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్, షిప్పింగ్, కల్చర్ అండ్ టూరిజం ఇవన్నీ వస్తాయి. ఓకే, కమిటీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో మనకి ఏమేమి ఉంటాయి? సో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి అంటే ఆయుష్ మినిస్ట్రీ కిందకి వచ్చేయన్ని దీంట్లోకి వస్తాయి అనమాట. కమిటీ ఆన్ పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్సెస్, లా అండ్ జస్టిస్ లో లా అండ్ జస్టిస్, పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్ గురించి వస్తాయి అనమాట. సో 8 ఏమో మనకి దేని కిందకి వస్తున్నాయి? రాజ్యసభ కింద. మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి, మిగతా 16 ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి లోక్సభ కిందకి వస్తాయి. సో జనరల్ గా మనము ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఏవేవి రాజ్యసభ కిందకి వస్తాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటే బాగుంటుంది, ఏవేవి లోక్సభ కిందకి వస్తాయో ఐడియా ఉంటే బాగుంటుంది. సో బెటర్ మీరు ఏం చేస్తారంటే ఏవేవి రాజ్యసభ కిందకి వస్తాయో గుర్తు పెట్టుకోండి. సో రిమైనింగ్ ఆల్ విల్ కమ్ అండర్ ద లోక్సభ. ఓకేనా? సో మనకి హెల్త్ కి సంబంధించి కానీ, ఓకే, ఎన్వైరన్మెంట్ కి సంబంధించి కానీ, పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కి సంబంధించి కానీ, ఓకే, అండ్ రిలేటెడ్ టు ది మనకి ఏమంటారు ఇండస్ట్రీస్ కానీ, కామర్స్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ మనకి రాజ్యసభ కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోక్సభ కమిటీ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఫిషరీస్, యాన్యువల్ హస్బెండరీ, డైరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ మనకి ఇందులోకి వస్తాయి. సో ఇండస్ట్రీస్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావు, అగ్రికల్చర్ కిందకి వస్తాయి అనమాట. కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ వస్తాయి దీని కిందకి. కమిటీ ఆన్ డిఫెన్స్ కిందకి డిఫెన్స్ వస్తుంది. కమిటీ ఆన్ ఎనర్జీ కిందకి రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ వస్తుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ కిందకి ఎక్స్టర్నల్ అఫైర్స్ వస్తుంది. కమిటీ ఆన్ ఫినాన్స్ కిందకి ఫినాన్స్, కార్పొరేట్ అఫైర్స్, ప్లానింగ్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. కమిటీ ఆన్ ఫుడ్, కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కిందకి కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. లేబర్ కిందకి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, టెక్స్టైల్స్. సో లేబర్ కిందకే టెక్స్టైల్స్ వస్తుంది, లేబర్ కిందకే స్కిల్ డెవలప్మెంట్ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కమిటీ ఆన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వస్తుంది. రైల్వేస్ కి రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ కి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ, వాటర్ అండ్ రిసోర్సెస్ కి జల్ శక్తి. ఓకే, కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, అగైన్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్. కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ తో పాటు పంచాయతీ రాజ్ కూడా వస్తుంది అనమాట దీంట్లో. కమిటీ ఆన్ కోల్ అండ్ స్టీల్ లో కోల్, మైన్స్ అండ్ స్టీల్ వస్తుంది. ఓకే, కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ట్రైబల్ అఫైర్స్ అండ్ మైనారిటీ అఫైర్స్. ఇవన్నీ డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలా మేమంటే నాట్ నీడెడ్. బట్ ఏవేవి మనకు రాజ్యసభ కిందకి వస్తాయని ఒక గుర్తు పెట్టుకోండి. సో లోక్సభ కిందకి వస్తాయా, రాజ్యసభ కిందకి వస్తాయా అన్నప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? సో లెట్స్ గో టు అనదర్ టాపిక్.
So the following procedures shall be followed by each of the standing committees in their consideration of the demand for grants and making a report thereon to the houses. So normal ga demand for grants ki sambandhinchina consideration చేసినప్పుడు ఓకే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కి సంబంధించిన ఏదైనా అంశం తీసుకొచ్చినప్పుడు ఓకే ఎలాంటి రిపోర్ట్ తీసుకొచ్చే టైంలో ఎలాంటి ప్రొసీజర్ స్టాండింగ్ కమిటీస్ ఫాలో అవ్వాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. So after the general discussion on the budget in the houses is over, the house shall be adjourned for a fixed period. So మనం ఆల్రెడీ బడ్జెట్ డిస్కషన్స్ లో బడ్జెట్ ప్రాసెస్ లో మనం ఎలా పాస్ అవుతుంది బడ్జెట్ అనేది డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకున్నాం, అవునా? సో బడ్జెట్ మనకి ప్రెజెంట్ చేసిన తర్వాత జనరల్ డిస్కషన్ అనేది జరుగుతుంది. సో జనరల్ డిస్కషన్ తర్వాత హౌస్ ని కొన్ని రోజులు ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అడ్జాయిన్ అనేది చేస్తాం అనమాట, ఓకేనా? సో ద కమిటీ షాల్ కన్సిడర్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ ది కన్సర్న్ మినిస్ట్రీస్ డ్యూరింగ్ దిస్ aforesaid పీరియడ్. సో నార్మల్ గా ఈ హౌసెస్ ఎప్పుడైతే అడ్జాయిన్ అవ్వబడతాయో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో నెక్స్ట్ మీట్ వరకు ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో సో ఈ కమిటీస్ ఏం చేస్తాయంటే దే విల్ కన్సిడర్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్స్ సో విత్ రెస్పెక్ట్ టు దేర్ కన్సర్న్డ్ మినిస్ట్రీస్ అన్నమాట, ఓకేనా? ద కమిటీ షల్ మేక్ ద రిపోర్ట్ విత్ ఇన్ ద పీరియడ్ అండ్ షల్ నాట్ ఆస్క్ ఫర్ మోర్ టైమ్. సో ఏదైతే స్పెసిఫిక్ పీరియడ్ వాళ్ళకి చేతిలో పెడతామో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే వాళ్ళు రిపోర్ట్స్ అనేవి ప్రిపేర్ చేసేయాలన్నమాట, ఎక్స్ట్రా టైం ని అడిగే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో ద డిమాండ్ ఫర్ గ్రాంట్ షల్ బి కన్సిడర్డ్ బై ది హౌస్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఆఫ్ ది కమిటీస్. సో నార్మల్ గా కమిటీస్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఓకే సో వీళ్ళు ఏం చేస్తారు, డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. దేర్ షాల్ బి సెపరేట్ రిపోర్ట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ ఈచ్ మినిస్ట్రీ. ఒక్కొక్క మినిస్ట్రీకి ఎంత డిమాండ్ ఫర్ గ్రాంట్స్ రావాలి అనేది స్పెసిఫిక్ గా ఒక్కొక్క సెపరేట్ రిపోర్ట్ ద్వారా వాళ్ళు ప్రెజెంట్ చేస్తారనమాట. సో ద ఫాలోయింగ్ ప్రొసీజర్ షెడ్ బి ఫాలోడ్ బై ఈచ్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీస్ ఇన్ ఎగ్జమైనింగ్ ద బిల్స్ అండ్ మేకింగ్ రిపోర్ట్ దెర్ ఆన్. సో నార్మల్ గా బిల్స్ ని ఎగ్జమైన్ చేయడంలో, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడంలో ఫాలోయింగ్ ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, అదేంటో చూద్దాం. So the committee shall consider the general principles and clauses of the bills referred to it. So normal గా బిల్ ఏదైతే వాళ్ళకి ప్రెజెంట్ అవుతుందో ఆ బిల్ యొక్క క్లాజెస్ ని చూస్తూ ఉంటారనమాట. ఆ బిల్ యొక్క క్లాజెస్ ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటారు. So the committee shall consider only such bills as introduced in either house of the house and refer to it. So normal committee ఏ బిల్స్ ని రిఫర్ చేస్తుంది అని అంటే సో ఈచ్ ఆఫ్ ది హౌస్ ఏదైతే ఉంటుందో లోక్సభలో రాజ్యసభలో రెండిట్లలో ఇంట్రడ్యూస్ చేసి అండ్ ఆల్సో ఆ రెండు హౌసెస్ కలిపి ఈ కమిటీకి రికమెండ్ చేశారనుకోండి మీరు దీన్ని ఎగ్జమైన్ చేయమని, ఆ బిల్స్ ని మాత్రమే ఇది కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, రెండు హౌసెస్ దానికి ఇవ్వాలి, మీరు కన్సిడర్ ఈ పర్టికులర్ దాన్ని ఎగ్జమైన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఇస్తేనే అది వాటి గురించి ఇట్ విల్ కన్సిడర్ ఇట్. ద కమిటీ షాల్ మేక్ రిపోర్ట్స్ ఆన్ ద బిల్స్ ఇన్ అ గివెన్ టైమ్. సో నార్మల్ గా రిపోర్ట్ ని స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఆ రిపోర్ట్ ని ప్రిపేర్ చేసి ఇచ్చేయాలన్నమాట, ఓకేనా? సో ప్రొసీజర్ చూసాం అసలు ఎలా వీళ్ళు రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తారని. మరి వాట్ ఆర్ ద మెరిట్స్? సో ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏదైతే స్టాండింగ్ కమిటీ సిస్టమ్ ఉందో పార్లమెంట్ లో దాని వల్ల ఉండే ఉపయోగాలు ఏంటో చూద్దాం. సో ద ప్రొసీడింగ్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ పార్టీ బేసిస్. సో నార్మల్ గా ఎలాంటి పార్టీకి బయాస్ అనేది లేకుండా ఓకే ఈ ప్రొసీడింగ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ పార్టీ బయాస్. ఓకే, అండ్ ఇంకొకటి సో ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై దెమ్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ ఇన్ ద లోక్సభ. సో లోక్సభలో ఉండే ప్రొసీజర్ కన్నా ఇక్కడ ఉండే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో స్టాండింగ్ కమిటీ సిస్టమ్ లో ఉన్న ప్రొసీజర్ అది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అండ్ విత్ ఇన్ ద టైమ్ విత్ ఎఫిషియన్సీ అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ద సిస్టమ్ మేక్స్ పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్ మోర్ డీటెయిల్డ్, క్లోజ్, కంటిన్యూస్, ఇన్ డెప్త్ అండ్ కాంప్రహెన్సివ్. సో నార్మల్ గా నేను ఏం చెప్పాను, స్టాండింగ్ కమిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే, ఎగ్జిక్యూటివ్ బాడీకి ఓకే దే వాంటెడ్ టు మేక్ ఎగ్జిక్యూటివ్ బాడీ మోర్ అకౌంటబుల్ టు లెజిస్లేటివ్ బాడీ. సో ఓకే ఈ అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడంలో డీటెయిల్డ్, క్లోజ్, కంటిన్యూస్, ఇన్ డెప్త్ అండ్ కాంప్రహెన్సివ్ పార్లమెంటరీ కంట్రోల్, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అనేది వాళ్ళు చేయాలనుకుంటున్నారు అనమాట, ఓకేనా? సో ద సిస్టమ్ ఎన్షూర్స్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్స్ యాజ్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ వుడ్ నౌ బి మోర్ కేర్ఫుల్ ఇన్ ఫార్ములేటింగ్ ద డిమాండ్. సో నార్మల్ గా సో ఎకానమీని ఎఫిషియెంట్ గా మెయింటైన్ చేయడం వల్ల మినిస్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ డిమాండ్స్ ని పెట్టే ముందు చాలా కేర్ఫుల్ గా పెడతారనమాట. సో అవసరం లేని ఖర్చులని ఓకే పక్కకు పెట్టేస్తారు. ఓకే, దే విల్ keep in mind that we want to have a efficient economy అని చెప్పేసి. So they facilitate opportunities to all the members of the parliament to participate and understand the functioning of the government and contribute to it. So normal గా మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసే వీళ్ళు ఆపర్చునిటీ అనేది
స్టాండింగ్ కమిటీ ప్రొవైడ్ చేస్తుంటుంది అనమాట. ఓకే, సో మనము మన దేశంలోనే కోల్ ఉన్నప్పటికీ, మన దేశంలోనే ఇవన్నీ ఉన్నప్పటికీ మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి? సో మేబీ మన దగ్గర బెటర్ క్వాలిటీ కోల్ లేదేమో. సో వాళ్ళకి తెలియదు, దే ఆర్ లేమెన్. ఓకే, పార్లమెంటేరియన్స్ ఆర్ లేమెన్. ఇన్స్పైట్ కొంతమంది ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు, సో దే హ్యావ్ డన్ దర్ ఎడ్యుకేషన్ వెరీ వెల్. హవెవర్ మనకి క్వాలిఫికేషన్స్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లేమెన్, దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. సో ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎక్స్పర్ట్స్, దే విల్ బి ఎక్స్పర్ట్ ఇన్ ఓన్లీ వన్ పర్టికులర్ ఫీల్డ్. అన్ని ఫీల్డ్స్ లో వాళ్ళకి ఎక్స్పర్టీస్ అనేది ఉండాలని వీలు లేదు. సో అలాంటి వాళ్ళకి అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది అర్థం అవుతుంది అనమాట. దే విల్ గెట్ అ ఛాన్స్ టు బికమ్ అ పార్టిసిపెంట్ ఇన్ ద ప్రాసెస్. ఓకేనా, సో దే కెన్ అవైల్ ఆఫ్ ఎక్స్పర్ట్ opinion or public opinion to make the reports. They are authorized to invite experts and eminent persons to testify before them and incorporate their opinions in their reports. So normal ga expert opinion అంటే ఏదైనా మనము అంశాన్ని చర్చించేటప్పుడు మన దగ్గర ఎక్స్పర్టీస్ లేదనుకోండి, బయట వాళ్ళని పిలుద్దాం, అందులో ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ని పిలుద్దాం, వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుందాం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. సో దాట్ ఈ బిల్ ఆర్ ఈ చట్టం అనేది ఇంకా ఎఫిషియెంట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు బయట వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు who are expert in that particular field. So the opposition parties in Rajya Sabha can now play a greater role in exercising financial control over the executive. So Rajya Sabha ki kuda ఛాన్స్ దొరుకుతుంది ఫినాన్షియల్ కంట్రోల్లో. అండ్ ఆల్సో ఆపోజిషన్ పార్టీస్ విల్ ఆల్సో హ్యావ్ అ వెరీ గ్రేట్ రోల్ ఇన్ ద స్టాండింగ్ కమిటీస్ అనమాట. సో దీస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీస్. ఒకటి వచ్చేసి పార్టీ బయాస్ లేకుండా పని చేస్తాయి, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఓకే, ఇట్ విల్ మేక్ మోర్ అకౌంటబిలిటీ. ఓకే, ఇట్ విల్ హెల్ప్ ఇన్ మేకింగ్ అకౌంటబుల్, ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ టు ద పార్లమెంట్. అండ్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఎఫిషియెంట్ గా ఎక్స్పెండిచర్ అనేది తీసుకొస్తాయి. పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే సో డిమాండ్స్ ని పెట్టే ముందు కొంచెం ఆలోచిస్తాయి అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవచ్చు, ఎక్స్పర్టైజ్ ని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ టు పార్టిసిపేట్. రాజ్యసభకి ఛాన్స్ దొరుకుతుంది అండ్ ఆల్సో ఆపోజిషన్ పార్టీస్ కి కూడా ఛాన్స్ దొరుకుతుంది అనమాట ఇన్ ఎక్సర్సైజింగ్ ద ఫినాన్షియల్ కంట్రోల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్. ఓకే, దీస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ సిస్టమ్ ఇన్ ద పార్లమెంట్. సో స్టాండింగ్ కమిటీస్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఇంకో టాపిక్ ఏంటంటే కమిటీస్ టు ఎంక్వైర్. కమిటీస్ టు ఎంక్వైర్ లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కమిటీస్ టు ఎంక్వైర్ లో కమిటీస్ ఆన్ పెటిషన్స్ అనేది ఉంటుందన్నమాట. సో కమిటీస్ ఆన్ పెటిషన్స్ ఏం చేస్తుందంటే దిస్ కమిటీ విల్ ఎగ్జామైన్ petitions on bills and on matters of general public importance. It also entertains representations from individuals and associations on matters pertaining to the union subjects. The Lok Sabha committee consists of 15 members and Rajya Sabha consists of 10 members అన్నమాట. సో నార్మల్ గా ఈ పెటిషన్స్ కమిటీ ఏం చేస్తుంది అంటే సో మనకి యూనియన్ అంటే ఇప్పుడు పార్లమెంట్ కి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు యూనియన్ లాస్ ఏవైతే ఉంటాయో ఓకేనా, సో యూనియన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఎవరైనా పబ్లిక్ ఎవరైతే ఉంటారో లేకపోతే బయట ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వచ్చి పెటిషన్స్ వేయొచ్చు. సో అండ్ సో మ్యాటర్ మీద మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి. ఓకేనా, సో పార్లమెంట్ బిల్స్ లో బయట వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సో పీపుల్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ టు దోస్ మ్యాటర్స్. సో నార్మల్ గా పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న మ్యాటర్స్ లో ఈ కమిటీ ఆన్ పెటిషన్స్ అనేది ఎక్కువగా వర్క్ చేస్తుంది. లోక్సభలో 15 మెంబర్స్ ఉంటారు. సో రాజ్యసభకి సంబంధించిన పెటిషన్స్ కమిటీలో 10 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, జాయింట్ కమిటీ కాదు ఇది. సో లోక్సభకి సంబంధించిన కమిటీలో 15 ఉంటే రాజ్యసభకి సంబంధించిన కమిటీలో 10 మెంబర్స్ ఉంటారు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఎంక్వైర్ కమిటీస్ లో ప్రివిలేజెస్, కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్. సో మనము పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండర్ ఆర్టికల్ 105 చూసాం ఆల్రెడీ, అవునా. సో నార్మల్ గా ఈ కమిటీ ఆన్ ప్రివిలేజెస్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ హ్యావ్ అ ఫంక్షన్ ఆఫ్ అ సెమీ జ్యుడిషియల్ బాడీ. సో దాని యొక్క ఫంక్షన్ సెమీ జ్యుడిషియల్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎక్కడైనా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ జరిగింది అనుకోండి, దానికి సంబంధించిన ఎగ్జామినేషన్, దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో అవన్నీ ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్ అండ్ ఇట్ విల్ రికమెండ్. సో ఫర్దర్ ఏం చేయాలనేది ఇట్ విల్ రికమెండ్ అనమాట. సో దీంట్లో లోక్సభకి సంబంధించిన కమిటీలో అగైన్ 15 మెంబర్స్ ఉంటారు. రాజ్యసభకి సంబంధించిన కమిటీలో 10 మెంబర్స్ ఉంటారు అనమాట. అండ్ అది కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్. సో కమిటీ ఆఫ్ ఎంక్వైరీస్ కింద ఫస్ట్ పెటిషన్స్ గురించి వస్తుంది, నెక్స్ట్ ప్రివిలేజెస్ కి సంబంధించిన కమిటీ ఉంటుంది, అండ్ థర్డ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఎథిక్స్ కమిటీ అనమాట. సో ఈ కమిటీ అనేది సో రాజ్యసభలో 1997 లో కాన్స్టిట్యూట్ అయితే లోక్సభలో 2000 లో కాన్స్టిట్యూట్ అయిందనమాట. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎథిక్స్ కమిటీని రాజ్యసభలో 1997 లో తీసుకొచ్చారు అండ్ లోక్సభలో ఎప్పుడు తీసుకొచ్చారమ్మా 2000 లో తీసుకొచ్చారనమాట.
సో ఇదేం చేస్తుంది, ఎథిక్స్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ఎన్ఫోర్సెస్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంటేరియన్స్ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎవరైనా మిస్కండక్ట్ చేసినా లేకపోతే ఏదైనా తప్పుడు వేలో వెళ్ళినా, అనెథికల్ ప్రాక్టీసెస్ చేసినా వాళ్ళకి సంబంధించి ఎలాంటి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలనేది ఇది రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దస్ ఎథిక్స్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇట్ విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ డిసిప్లిన్ అండ్ డెకోరం ఇన్ ది పార్లమెంట్. ఓకేనా, డిసిప్లిన్ అండ్ డెకోరం మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎందుకు న్యూస్ లో ఉండే మ్యామ్, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నారంటే ఇది న్యూస్ లో ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ లో చాలా న్యూస్ లో వచ్చింది, ఈ ఇయర్ లో కూడా చాలా న్యూస్ లో వచ్చింది అనమాట ఇనిషియల్ డేస్ లో. సో క్యాష్ ఫర్ క్వరీ కేసులో, సో ఈ కేస్ కి బ్యాక్గ్రౌండ్ లో ఈ ఎథిక్స్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. ఓకేనా, సో నార్మల్ గా క్యాష్ ఫర్ క్వరీ కేసులో ఒక ఎంపీ ఏం చేశారు అంటే, సో దే ఆర్ అక్యూజ్డ్ ఫర్ యాక్సెప్టింగ్ బ్రైబ్స్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద పార్లమెంట్ లో క్వశ్చన్స్ అడగడానికి కరప్టెడ్ ప్రాక్టీస్ అనేది చేశారు, బ్రైబ్ అనేది తీసుకున్నారనమాట. సో దాని వల్ల మనం ఎథిక్స్ కమిటీని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని మనం క్యాష్ ఫర్ క్వరీ కేసు అని కూడా అంటున్నాము. ఓకేనా, సో మరి వాట్ ఈస్ ద హిస్టరీ? సో ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అనేది ఢిల్లీలో జరిగిందనమాట మనకి 1996 లో. సో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే ఎవరు, స్పీకర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ 1996 లో మనకి ఢిల్లీలో జరిగింది. సో అక్కడే ఈ ఎథిక్స్ కమిటీ యొక్క రికమెండేషన్స్ వచ్చాయి. సో మనం ఇలా ఎథిక్స్ కమిటీ అనే దాన్ని సెటప్ చేయాలి అని అక్కడ వాళ్ళు అనుకున్నారనమాట. ఓకేనా, సో ద దెన్ వైస్ ప్రెసిడెంట్, అప్పుడు రాజ్యసభకి చైర్మన్. వైస్ ప్రెసిడెంట్ అంటే ఎవరు, రాజ్యసభకి చైర్మన్ ఎవరైతే ఉన్నారో కేఆర్ నారాయణ్. ఒక గుర్తుపెట్టుకోండి, కేఆర్ నారాయణ్ వాజ్ దెన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హీ వాజ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. హీ కాన్స్టిట్యూటెడ్ దిస్ ఎథిక్స్ కమిటీ ఆఫ్ ది అప్పర్ హౌస్ కి సంబంధించిన ఎథిక్స్ కమిటీ 1997 లో మార్చ్ నెలలో దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇన్ ఆర్డర్ టు ఓవర్సీ ద మోరల్ అండ్ ఎథికల్ కండక్ట్ ఆఫ్ ది మెంబర్స్. ఇన్ కేస్ ఆఫ్ ద లోక్సభ, ఓకే, సో ద హౌస్ కమిటీ ఆఫ్ ది ప్రివిలేజెస్ ఇన్ 1997 రికమెండెడ్. సో 1997 లో దీన్ని లోక్సభలో కూడా పెట్టాలి అని రికమెండ్ చేశారు. ఎవరు రికమెండ్ చేశారు అంటే హౌస్ కమిటీ రికమెండ్ చేసింది. హౌస్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం మనము సో 2000 ఇయర్ లో మనం లోక్సభలో ఓకే ఒక అడ్హాక్ అంటే టెంపరరీ ఎథిక్స్ కమిటీ అనేది తీసుకొచ్చామన్నమాట. ఓకేనా, అప్పుడున్న స్పీకర్ ఎవరు, లోక్సభలో తీసుకొచ్చినప్పుడు స్పీకర్ ఎవరు అంటే బాలయోగి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వైస్ ప్రెసిడెంట్ ఏమో కేఆర్ నారాయణ్. ఎప్పుడు రాజ్యసభకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ తీసుకొచ్చినప్పుడు మనకి కేఆర్ నారాయణ్ వాజ్ వైస్ ప్రెసిడెంట్. హీ హిమ్సెల్ఫ్ కాన్స్టిట్యూటెడ్ ద రాజ్యసభ ఎథిక్స్ కమిటీ ఇన్ మార్చ్ 1997. లేటర్ హౌస్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం 2000 ఇయర్ లో లోక్సభలో కూడా తీసుకొచ్చారు. సో ఇట్ వాజ్ బాట్ బై స్పీకర్ బాలయోగి అన్నమాట. ఓకే, సో ద లేట్ స్పీకర్ బాలయోగి కాన్స్టిట్యూటెడ్ అడ్హాక్ కమిటీ ఇన్ 2000 అండ్ దాని తర్వాత 2015 ఇయర్ లో అది పర్మనెంట్ కమిటీగా మారింది అనమాట. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నార్మల్ గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కంప్లైంట్స్ ఎలా ఇవ్వచ్చు అని అంటే, ఎనీ పర్సన్ కెన్ కంప్లైన్ అగేన్స్ట్ ద మెంబర్ త్రూ అనదర్ లోక్సభ ఎంపీ అలాంగ్ విత్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది అలిజెడ్ మిస్కండక్ట్. ఓకే, సో కానీ నార్మల్ గా ఎవరైనా మిస్కండక్ట్ గా ఉంటే, మిస్కండక్ట్ యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేస్తే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, సో ఎవరైనా వెళ్ళి స్పీకర్ కి కంప్లైంట్ చేయొచ్చు అనమాట. సో దాని తర్వాత ఎథిక్స్ కమిటీ దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత సో అదేం చేస్తుంది, ఇట్ విల్ ఎంక్వైర్ ఇన్ టు ద ఇష్యూ అండ్ దెన్ దానికి సంబంధించిన రికమెండేషన్స్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనకి ఏమంటారు, ద కమిటీ ప్రెజెంట్స్ ఇట్స్ రిపోర్ట్ టు ద స్పీకర్ కి ప్రెజెంట్ చేస్తారు రిపోర్ట్ ని. సో హూ ఆస్ ద హౌస్ ఇఫ్ ద రిపోర్ట్ షుడ్ బి టేకెన్ ఫర్ ద కన్సిడరేషన్. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని కన్సిడర్ చేద్దామా వద్దా అని చెప్పేసి హౌస్ ని అడుగుతాడు స్పీకర్. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ ద్వారా కూడా డిసైడ్ చేస్తారు, దాని గురించి డిబేట్ చేస్తూ ఉంటారు. సో ఐ రిపీట్ ఇట్ అగైన్, మనకి ఎథిక్స్ కమిటీ అనేది 1997 లో రాజ్యసభలో ఫర్ ద ఫస్ట్ టైం ఏర్పడింది. పర్మనెంట్ ఎథిక్స్ కమిటీ ఏర్పడింది రాజ్యసభలోనైతే. సో విత్ ద ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అంటే ఢిల్లీలో జరిగిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 1996 లో డిసైడ్ చేశారనమాట, మనం ఒక ఎథిక్స్ కమిటీ ఆఫ్ రాజ్యసభని తీసుకొద్దామని. అలా తీసుకురావడంతో మనకి కేఆర్ నారాయణ్ దెన్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను మార్చ్ లో దాన్ని ఇనాగరేట్ చేశారు. ఇట్ కేమ్ టు ద ప్లేస్. వెరస్ లోక్సభలో హౌస్ కమిటీ ఏదైతే ఉంటుందో అది రికమెండ్ చేసింది అనమాట, లోక్సభలో కూడా మనం తీసుకొద్దామని. సో 2000 ఇయర్ లో లోక్సభలో ఒక
టెంపరరీ ఆర్ అథాక్ ఎథిక్స్ కమిటీని తీసుకొచ్చాం. సో అప్పుడు స్పీకర్ ఎవరంటే బాలయోగి అన్నమాట. సో దాని తర్వాత మనం ఏం చేసాం, 2015 లో ఈ లోక్సభకి సంబంధించిన ఎథిక్స్ కమిటీని పర్మనెంట్ కమిటీగా మార్చాం. అండ్ లోక్సభలో కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 15 మెంబర్స్ ఉంటారు. రాజ్యసభలో ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే 10 మెంబర్స్ ఉంటారు. సో ఎవరైనా ఎప్పుడైనా ఎథిక్స్ కమిటీకి కంప్లైంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ ద మిస్కండక్ట్, ఎవరైనా మిస్కండక్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళకి అగేన్స్ట్ గా కంప్లైంట్ చేయొచ్చు. సో కానీ ఆ కంప్లైంట్ అనేది ఫాల్స్ కానీ మిగతా అంటే తప్పుడు స్టేట్మెంట్స్, తప్పుడు నిందలు మాత్రం వేయొద్దు అనమాట. ఓకేనా? అలా ఇచ్చిన తర్వాత ఎథిక్స్ కమిటీ ఇట్ విల్ ఎంక్వైరీ ఇంటూ ద ఇష్యూ అండ్ ఇట్ విల్ సబ్మిట్ ఇట్స్ రికమెండేషన్ టు ది స్పీకర్. స్పీకర్ ఏం చేస్తాడు, హీ విల్ ప్రెజెంట్ బిఫోర్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టి ఏం చేస్తాడు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏం చేస్తాడు అంటే, సో హీల్ ఆస్క్ వెదర్ వీ షుడ్ కన్సిడర్ దిస్ ఆర్ నాట్. సో ఆ కన్సిడరేషన్ భాగంలో మనకి హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ కూడా జరిగే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా పాయింట్స్ ని. సో నెక్స్ట్ వచ్చేసి కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్. ఓకేనా? ఎంక్వైరీ కమిటీలో ఎథిక్స్ కమిటీ చూసాం, ప్రివిలేజెస్ కి సంబంధించి చూసాం, పెటిషన్స్ కి సంబంధించి చూసాం. ఇప్పుడు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్ గురించి చూద్దాం. సో దీని కింద ఫస్ట్ వచ్చేది ఏంటంటే కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్. So this committee examines the assurances, promises and undertakings given by ministries from time to time on the floor of the house and reports on the extent to which they have been carried through. So the Lok Sabha, in the Lok Sabha it consists of 15 and in the Rajya Sabha it consists of the 10 members. So it was constituted in 1953. So ఇదేంటంటే ఇక్కడ ఏమన్నారంటే, సో గవర్నమెంట్ అష్యూరెన్సెస్ ఇస్తుంది. ఓకేనా? సో గవర్నమెంట్ లో ఉన్న డిఫరెంట్ మినిస్ట్రీస్ ఒక్కొక్కసారి హౌస్ లో ఏం చేస్తాయంటే వాళ్ళకి సంబంధించిన రికమెండేషన్స్, వాళ్ళకి సంబంధించిన ఓకే అష్యూరెన్సెస్ అనేవి ఇస్తాయి. సో మేము ఈ టైంకి ఇది ఫినిష్ చేస్తాం, ఆ టైంకి ఇది ఫినిష్ చేస్తామని వాళ్ళు మాట ఇస్తారు. ఆ మాటని వాళ్ళు కరెక్ట్ గా నిలబెట్టుకున్నారా లేదా అనేది చెక్ చేస్తుంది ఈ కమిటీ. అండ్ ఆల్సో ఎంతవరకు వచ్చింది అనేది టైం టు టైం చెక్ చేస్తూనే ఉంటుంది అనమాట ఈ కమిటీ. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్. సో మనకి రాజ్యసభలో అయితే ఓకే ఎంతమంది ఉంటారు, 15 మెంబర్స్ ఉంటారు. లోక్సభలో అయితే 15 మెంబర్స్ ఉంటారు. రాజ్యసభలో అయితే మనకి 10 మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని ఏ ఇయర్ లో కాన్స్టిట్యూట్ చేశారంటే 1953లో. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్. నెక్స్ట్ ఏంటి అంటే కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్. సో నార్మల్ గా సబార్డినేట్ లెజిస్లేషన్ ఇస్ నథింగ్ బట్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. సో నేను మీకు చెప్పాను పార్లమెంట్ మీద ఎక్కువగా బర్డెన్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తాయంటే, సో కొన్ని పాలసీస్ ని జస్ట్ స్కెలిటన్ మాత్రమే ఫ్రేమ్ చేసి మిగతా వర్క్ అంతా ఎగ్జిక్యూటివ్ కి అప్పచెప్తారు. సో అంటే లెజిస్లేటివ్ వర్క్ ని ఎగ్జిక్యూటివ్ కి అప్పచెప్పడాన్ని మనం ఏమంటాం, డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఆర్ సబార్డినేట్ లెజిస్లేషన్ అని అంటాం. ఓకేనా? దానికి సంబంధించిన కమిటీ ఏంటంటే కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్. సో దిస్ కమిటీ ఎగ్జామైన్స్ అండ్ రిపోర్ట్స్ to the House whether the powers to make regulations, rules, sub-rules and bylaws delegated by the Parliament or conferred by the Constitution to the Executive are being properly exercised by it. So ఏవైతే లాస్ కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఓకే ఈ సబార్డినేట్ లెజిస్లేషన్ కి సంబంధించి అవి ఎగ్జిక్యూటివ్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే రెండు హౌసెస్ లో 15 మెంబర్స్ ఉంటారు. సో లోక్సభకి సంబంధించిన కమిటీలో 15 మెంబర్స్ ఉంటారు, రాజ్యసభ దాంట్లో కూడా 15 మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారంటే 1953 ఇయర్ లో. So next committee is about committees on papers laid down on the table. సో నార్మల్ గా సో పేపర్స్ లేడ్ ఆన్ ద టేబుల్ కి సంబంధించి కూడా ఒక కమిటీ ఉంటుంది అనమాట. దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం 1975 ఇయర్ లో కాన్స్టిట్యూట్ చేశాం. సో లోక్సభలో అయితే దీంట్లో 15 మెంబర్స్ ఉంటారు, రాజ్యసభకి సంబంధించిన కమిటీస్ లో దీంట్లో 10 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఓకేనా? సో ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ ఎగ్జామైన్ ఆల్ పేపర్స్ దట్ ఆర్ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ది హౌస్ బై మినిస్టర్స్ టు సీ వెదర్ దే కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. సో నార్మల్ గా మినిస్టర్స్ వెన్ దే లే డౌన్ సమ్ పేపర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పార్లమెంట్ అవి కాన్స్టిట్యూషన్ కి ప్రకారం జరుగుతున్నాయా లేదా, ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. It does not examine statutory notifications and order that fall under the jurisdiction of the Committee on Subordinate Legislation. So normal గా subordinate legislations కిందకి ఏవైతే కొన్ని statutory notifications వస్తాయో వాటికి సంబంధించి it will not take care about it. It will only take care about only the papers that are laid down by the respective ministers on the floor of the house అన్నమాట. ఓకేనా? దీంట్లో కూడా 15 మెంబర్స్ లోక్సభ అండ్ రాజ్యసభలో 10 మెంబర్స్. సో ఓన్లీ సబార్డినేట్ లెజిస్లేషన్ కి సంబంధించిన దాంట్లో
15 మెంబర్స్ లోక్సభలో ఉంటారు. రాజ్యసభకి సంబంధించిన కమిటీలో కూడా 15 మెంబర్స్ ఉంటారు అనమాట. ఓకే, సో కమిటీస్ ఆన్ స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్ లో నెక్స్ట్ వచ్చే కమిటీ అంటే ఏంటంటే కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అనమాట. దీంట్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే 30 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, సో 20 మెంబర్స్ ఫ్రమ్ ది లోక్సభ. సో ఇది జాయింట్ కమిటీ లా ఉంటుంది అనమాట. లోక్సభ నుంచి 20 మెంబర్స్ వస్తారు, 10 మెంబర్స్ ఫ్రమ్ ది రాజ్యసభ. వాళ్ళందరూ కలిసి ఈ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీని ఫ్రేమ్ చేస్తారనమాట. వాళ్ళ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు కన్సిడర్ ద రిపోర్ట్స్ ఆఫ్ ది ఎన్సిఎస్సి అండ్ ఎన్సిఎస్టి. సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఏదైతే ఉంటుందో అది ఇచ్చిన రికమెండేషన్స్ అండ్ ఎన్సిఎస్టి ఎస్టీస్ కి సంబంధించిన కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ని దే విల్ కన్సిడర్ ఇట్ అనమాట. అండ్ టు ఎగ్జామైన్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎస్సీ అండ్ ఎస్టీస్. ఓకే, సో నార్మల్ గా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, స్టాట్యుటరీ సేఫ్ గార్డ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేవా అనేది ఎగ్జామైన్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్. సో నెక్స్ట్ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. ఉమెన్ కి సంబంధించి కూడా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా 30 మెంబర్స్ ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం 1997 లో దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు. 20 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ, 10 మెంబర్స్ ఫ్రమ్ ద రాజ్యసభ అనమాట. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చిన రికమెండేషన్స్, అది ఇచ్చిన ఏవైతే మెజర్స్ ఉంటాయో వాటిని కన్సిడర్ చేయడం అనేది దీని యొక్క బాధ్యత. అండ్ ఆల్సో ఉమెన్ కి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వాళ్ళ యొక్క స్టేటస్, డిగ్నిటీ, ఈక్వాలిటీ ఇవన్నిటి కోసం తీసుకునే మెజర్స్ లో రికమెండ్ చేస్తూ ఎగ్జామైన్ చేస్తూ ఉండేది ఈ కమిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసర్స్ ఆఫ్ ప్రాఫిట్. ఆఫీసర్స్ ఆఫ్ ప్రాఫిట్ కి సంబంధించిన ఒక జాయింట్ కమిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ యాక్చువల్లీ ఎగ్జామైన్స్ ద కాంపోజిషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కమిటీస్ అండ్ అదర్ బాడీస్ అపాయింటెడ్ విత్ ద సెంట్రల్, స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ అండ్ రికమెండ్స్ వెదర్ పర్సన్స్ హోల్డింగ్ దీస్ ఆఫీసెస్ షుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ అ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ నాట్. సో నార్మల్ గా ఏమవుతుంది అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎవరైనా మెంబర్స్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కి గురైనారనుకోండి, సో నార్మల్ గా ఎవరైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది డిస్క్వాలిఫై అయిపోతారు ఒకవేళ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వాళ్ళ చేతిలో ఉంటే. సో వెదర్ దే ఆర్ హోల్డింగ్ దిస్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కమిటీ. సో దీంట్లో ఇది జాయింట్ కమిటీయే. సో దీంట్లో ఏంటంటే మనకు 15 మెంబర్స్ ఉంటారు టోటల్, 10 మెంబర్స్ ఫ్రమ్ ద లోక్సభ అండ్ 5 మెంబర్స్ ఫ్రమ్ ద రాజ్యసభ. ఓకేనా, సో మీకు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్ కి సంబంధించిన కమిటీస్ అన్ని అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ అబౌట్ కమిటీస్ రిలేటింగ్ టు ద డే టు డే బిజినెస్ ఆఫ్ ది హౌస్. సో నార్మల్ గా డే టు డే బిజినెస్ కి సంబంధించిన వాటికి సంబంధించిన కమిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈజ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనమాట. ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రెగ్యులేట్ ద ప్రోగ్రామ్స్ అండ్ టైం టేబుల్ ఆఫ్ ది హౌస్. సో నార్మల్ గా టైం టేబుల్ ఎలా ఉంది, వాటి యొక్క ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇట్ విల్ ఆల్సో ఎలకేట్ టైం ఫర్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అండ్ అదర్ బిజినెస్ బ్రాడ్ బిఫోర్ ది హౌస్ బై ది గవర్నమెంట్. సో నార్మల్ గా సో గవర్నమెంట్ దాని ముందుకి ప్రవేశపెట్టింది అనుకోండి మిగతా వాటి గురించి కూడా ఎగ్జామైన్ చేయని అని, సో ఎగ్జామైన్ చేస్తుంది అనమాట. మిగతా బిజినెస్ కి సంబంధించింది కూడా ఇది ఎగ్జామైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో లోక్సభలో కూడా ఒక కమిటీ ఉంటుంది, రాజ్యసభలో కూడా ఒక కమిటీ ఉంటుంది. ఓకేనా, సో ఇట్ విల్ ఇంక్లూడ్ ద స్పీకర్ ఆల్సో అండ్ స్పీకర్ విల్ బి ద చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. లోక్సభలో అయితే 15 మెంబర్స్ ఉంటారు లోక్సభలో. లోక్సభకి సంబంధించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మనకి 15 మెంబర్స్ ఉంటారు ఇంక్లూడింగ్ ద స్పీకర్, అంటే టోటల్ 14 + 1. ఈ 1 ఏమో స్పీకర్, స్పీకర్ ఇస్ ద చైర్మన్ అగైన్. ఓకే, రాజ్యసభకి సంబంధించిన దాంట్లో 10 + 1 ఉంటారు. 10 మెంబర్స్ + 1 ఎవరు ఉంటారు అని అంటే చైర్మన్. ఓకే, చైర్మన్ ఎవరు అగైన్ బై ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. ఓకేనా, ఇక్కడ స్పీకర్ ఉంటే అక్కడ చైర్మన్ ఉంటారు. నెక్స్ట్ కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అండ్ రెజల్యూషన్స్. సో కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అండ్ రెజల్యూషన్స్ ఇదేం చేస్తుందంటే దిస్ కమిటీ విల్ క్లాసిఫై బిల్స్ అండ్ అలొకేట్స్ time for discussion on bills and resolutions introduced by the private members. So normal గా బిజినెస్ అడ్వైజరీ కమిటీస్ లోనేమో మనం ఏం చూస్తాము అంటే మినిస్టర్స్ కి సంబంధించిన బిజినెస్, మినిస్టర్స్ కి సంబంధించినవి మాత్రమే చూస్తాం. వేరాజ్ మనకి ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అండ్ రెజల్యూషన్స్ లోనేమో సో అదర్ దెన్ మినిస్టర్స్ వేరే ఎంపీస్ ఉంటారు కదా, వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్స్ కి సంబంధించిన టైం, డిస్కషన్ టైం ఎంత ఉండాలి, అవి ఎప్పుడు డిస్కస్ చేయాలి, ఎంతవరకు డిస్కస్ చేయాలి అనేది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ అ స్పెషల్ కమిటీ ఆఫ్ ఓన్లీ ద లోక్సభ. రాజ్యసభలో ఇలాంటి కమిటీ అనేది లేదు. ఓకే, ఓన్లీ లోక్సభలో ఉంటుంది. సో లోక్సభలో మనకి 15 మెంబర్స్ కమిటీ అనమాట అది. సో డెప్యూటీ స్పీకర్ కూడా ఇందులో ఉంటారు. స్పీకర్ ఉండరు ఇక్కడ, ఓన్లీ డెప్యూటీ స్పీకర్ ఉంటారు. సో 14 + 1, దిస్ 1 విల్ బి డెప్యూటీ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ విల్ యాక్ట్ as the chairman of this particular committee. ఓకేనా, అండ్ రాజ్యసభలో ఇలాంటి కమిటీ అనేది లేదు.
ఓకే, సో ఈ రాజ్యసభకి సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్ కి సంబంధించిన ఫంక్షన్ ఏదైతే ఉంటుందో రాజ్యసభకి సంబంధించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ చూసుకుంటుంది అనమాట. ఇంతకు ముందు చెప్పాను కదా 10+1 మెంబర్స్ బాడీ ఉంటుంది బిజినెస్ అడ్వైజరీ కమిటీ రాజ్యసభలో అని. అదే ప్రైవేట్ మెంబర్స్ కి సంబంధించిన బిల్స్ అండ్ రెజల్యూషన్స్ కి గురించి కూడా ఎగ్జామైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనకి కమిటీ ఆన్ రిలేటింగ్ టు ది డే టు డే బిజినెస్ లో ఫస్ట్ మనం చూసింది బిజినెస్ అడ్వైజరీ కమిటీ. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది లోక్సభలో సపరేట్ ఉంటుంది, రాజ్యసభలో కూడా సపరేట్ ఉంటుంది. లోక్సభలో 14+1 బాడీ అనమాట. 1 పర్సన్ ఈ స్పీకర్. ఈ 1 అంటే ఎవరంటే స్పీకర్, అండ్ హీ ఈస్ ద వన్ హూ ఈస్ యాక్టింగ్ as the chairman of this particular committee in the లోక్సభ. అండ్ రాజ్యసభలో కూడా ఉంటుంది 10+1 బాడీ అనమాట. ఈ 1 మెంబర్ ఎవరో కాదు, chairman of the Rajya Sabha, and chairman of the Rajya Sabha itself will be acting as the chairman of this particular committee. And the other thing is private members bills and resolutions కి సంబంధించిన కమిటీ ఉంటుంది. ఇది ఓన్లీ లోక్సభలో మాత్రమే ఉంటుంది. సో 14+1 బాడీ అనమాట. ఈ 1 మెంబర్ ఎవరో కాదు, డెప్యూటీ స్పీకర్. Deputy Speaker will itself act as a speaker of this chairman of this particular committee. And రాజ్యసభలో ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్ కి సంబంధించిన కమిటీ అనేది ఉండదు. రాజ్యసభలో ఉన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ముందు చెప్పానో అదే విల్ టేక్ కేర్ అబౌట్ దిస్ ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ. ఓకేనా, నెక్స్ట్. సో డే టు డే బిజినెస్ కి సంబంధించిన కమిటీస్ లో భాగంగా నెక్స్ట్ ఏంటంటే మనకి రూల్స్ కమిటీ అన్నమాట. సో ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కన్సిడర్ ద మ్యాటర్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ది హౌస్ అండ్ రికమెండ్స్ నెసెసరీ అమెండ్మెంట్స్ ఆర్ అడిషన్స్ టు ది రూల్స్ ఆఫ్ ది హౌస్. సో నార్మల్ గా హౌస్ లో ఎలాంటి కండక్ట్ అనేది మెయింటైన్ అవుతుంది, ప్రొసీజర్స్ ఎలా జరుగుతున్నాయి, ఓకే, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేది ఎప్పటికప్పుడు ఎగ్జామైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో లోక్సభలో డిఫరెంట్ కమిటీ ఉంటుంది అండ్ రాజ్యసభలో కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. లోక్సభలోనేమో మనకి 14+1 బాడీ. ఓకే, 1 అంటే ఇక్కడ ఎవరు స్పీకర్ అనమాట. స్పీకర్ విల్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ as చైర్మన్ ఇక్కడ. ఓకేనా, రాజ్యసభలో 16 మెంబర్స్ ఉంటారనమాట ఇంక్లూడింగ్ ద చైర్మన్. సో మనకి ఈ 1 పర్సన్ ఎవరో కాదు, చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. హీ హిమ్సెల్ఫ్ యాక్ట్ as ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లోక్సభ కన్నా రాజ్యసభలో ఉన్న కమిటీలోనే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కమిటీ ఆన్ అబ్సెన్స్ ఆఫ్ మెంబర్స్. సో కమిటీ ఆన్ అబ్సెన్స్ ఆఫ్ మెంబర్స్ ఏం చేస్తుంది అంటే దిస్ కమిటీ విల్ కన్సిడర్ all the application from the members for the leave of the absence from the sitting on the houses and examines the cases of members who has been absent for period of 60 days. సో కమిటీ ఆన్ అబ్సెన్స్ టు మెంబర్స్ ఏం చేస్తుంది అంటే నార్మల్ గా కొంతమంది అప్లికేషన్స్ పెడతారనమాట ఫర్ ది అబ్సెన్స్. ఓకే, లీవ్ పెడతారు. నార్మల్ గా లీవ్ పెట్టినప్పుడు లీవ్ లెటర్ ఎలా ఇస్తామో వీళ్ళకి ఇస్తారనమాట. సో దాన్ని ఎగ్జామైన్ చేస్తుంటుంది. అండ్ ఆల్సో కొంతమంది 60 days కన్నా ఎక్కువ వితౌట్ పర్మిషన్ అబ్సెంట్ అవుతుంటారు చూడండి, వాళ్ళు ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారని చెప్పాను మీకు, డిస్క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. సో అలాంటి వాటి గురించి కూడా ఎగ్జామైన్ చేస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ లోక్సభలో మాత్రమే ఉంటుంది. లోక్సభలో 15 మెంబర్స్ కమిటీ అనమాట ఇది. సో రాజ్యసభకి సంబంధించి అలాంటి కమిటీ ఏది లేదు. అండ్ వేరే ఒక కమిటీ కూడా దానికి సంబంధించిన ఈ అబ్సెన్స్ ఆఫ్ మెంబర్స్ కి సంబంధించిన ఏ డెసిషన్స్ తీసుకోదు. సో మరి ఎవరు తీసుకుంటారు రాజ్యసభలో అంటే హౌస్ ఇట్ సెల్ఫ్ విల్ డీల్ అబౌట్ దిస్ మ్యాటర్స్ అనమాట. రాజ్యసభ మొత్తం హౌస్ కలెక్టివ్ గా దే విల్ టేక్ ద డెసిషన్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి పాయింట్స్ ని. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హౌస్ కీపింగ్ కమిటీస్ అనమాట. సో దీంట్లో మనకి జనరల్ పర్పస్ కమిటీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది. సో ద కమిటీ కన్సిడర్స్ అండ్ అడ్వైజెస్ ఆన్ మ్యాటర్స్ కన్సర్నింగ్ అఫైర్స్ ఆఫ్ ది హౌస్ విచ్ డు నాట్ ఫాల్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎనీ పార్లమెంట్ కమిటీస్. సో నార్మల్ గా వేరే ఒక పార్లమెంటరీ కమిటీస్ కి సంబంధించిన పరిధిలో రానివన్నీ ఈ జనరల్ పర్పస్ కమిటీ చూసుకుంటుంది అనమాట. వేరే కమిటీస్ కి సంబంధించిన దేని కిందికి రానివి ఆ మ్యాటర్స్ అన్ని ఈ కమిటీ చూసుకుంటుంది అనమాట. ఓకే, ఇన్ ఈచ్ హౌస్ దిస్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. సో దీంట్లో ఎవరు ఉంటారు అని అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే లోక్సభలో అయితే స్పీకర్ ఉంటారు దీనికి ఈ చైర్మన్ గా. ఓకే, రాజ్యసభలో అయితే చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ఉంటారు. ఓకే, దే ఇట్ సెల్ఫ్ యాక్ట్ as ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఆఫ్ దిస్ హౌస్. అండ్ డెప్యూటీ స్పీకర్ కూడా ఉంటారనమాట ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, డెప్యూటీ చైర్మన్ కూడా ఉంటారు, డెప్యూటీ స్పీకర్ కూడా ఉంటారు. ఓకే, లోక్సభలో అయితే డెప్యూటీ స్పీకర్, రాజ్యసభలో అయితే డెప్యూటీ చైర్మన్. అండ్ వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారు ఈ జనరల్ పర్పస్ కమిటీలో అంటే మెంబర్స్ ఆఫ్ ది ప్యానెల్ ఆఫ్ ద చైర్మన్స్. ప్యానెల్ ఆఫ్ ద చైర్పర్సన్స్ కి సంబంధించి నేను డిస్కస్ చేశాను మీకు ఆల్రెడీ. అండ్ రాజ్యసభలో కూడా మనకి ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ గురించి ఉంటారు చూడండి, రాజ్యసభలో వాళ్ళు సభ్యులుగా ఉంటారు. అండ్ చైర్పర్సన్స్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. సో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ యొక్క చైర్మన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. Okay, and leaders of recognized parties and groups in the house.
and such other persons who are nominated by the presiding officer. సో వీళ్ళందరూ జనరల్ పర్పస్ కమిటీలో మెంబర్స్ గా ఉంటారు. సో ఇదేం చేస్తుంది అని అంటే ఇట్ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్స్ విచ్ విల్ నాట్ కమ్ అండర్ ఎనీ పార్లమెంటరీ కమిటీ. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ హౌస్ కీపింగ్ కమిటీస్ లో సెకండ్ ఏంటంటే హౌస్ కమిటీ అనమాట. సో ఈ హౌస్ కమిటీ ఏం చేస్తుంది అని అంటే సో జనరల్లీ డీల్స్ విత్ ద రెసిడెన్షియల్ అకామిడేషన్. సో మెంబర్స్ యొక్క అకామిడేషన్ కి సంబంధించి వాళ్ళ యొక్క ఫుడ్, మెడికల్ ఎయిడ్ వీటన్నిటి గురించి ఎగ్జామైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ డీల్ అబౌట్ దట్ అకార్డింగ్ టు దెమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హౌసెస్ ని, హాస్టల్స్ ని ఢిల్లీలో అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా, ఆ మ్యాటర్స్ ని చూసుకోవడానికి హౌస్ కమిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో బోత్ ద హౌసెస్ విల్ హ్యావ్ ద రెస్పెక్టివ్ హౌస్ కమిటీ. ఓకేనా, సో లోక్సభలో అయితే మనకి 12 మెంబర్స్ అయితే ఉంటారనమాట ఈ పర్టికులర్ కమిటీలో. ఓకే, రెండు హౌసెస్ లో వాళ్ళ హౌస్ కమిటీస్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ కమిటీస్ లో లైబ్రరీ కమిటీ అనమాట. సో ఇట్ విల్ యాక్చువల్లీ డీల్ విత్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ద లైబ్రరీ ఆఫ్ ద పార్లమెంట్ కి సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి కదా, వాటి గురించి డీల్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ అసిస్ట్ ద మెంబర్స్ ఇన్ యూటిలైజింగ్ ద లైబ్రరీ సర్వీస్. సో వాటి యొక్క మెంబర్స్ ని, ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తుంటుంది అనమాట, మీరు లైబ్రరీని ఈ విధంగా యూజ్ చేసుకోండి అని చెప్పేసి. సో జనరల్ గా లైబ్రరీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 9 మెంబర్స్ ఉంటారనమాట. సో ఇట్స్ అ జాయింట్ కమిటీ. సో 6 మెంబర్స్ ఫ్రమ్ ది లోక్సభ అండ్ 3 మెంబర్స్ నుండి రాజ్యసభ ఉంటారు. సో లైబ్రరీలో 9 మెంబర్స్ ఉంటారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాయింట్ కమిటీ ఆన్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది మెంబర్స్. సో జాయింట్ కమిటీ ఆన్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద మెంబర్స్ అనే కమిటీ ఉంటుంది. సో ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది The committee was constituted under the Salaries, Allowances and the Pension of the Members of Parliament Act 1954. 1954 చట్టం ఆధారంగా దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తారనమాట. సో జనరల్ గా 15 మెంబర్స్ ఉంటారు దీంట్లో, 10 ఫ్రమ్ ది లోక్సభ అండ్ 5 ఫ్రమ్ ద రాజ్యసభ. సో ఇట్ విల్ ఫార్ములేట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటెడ్ టు ది సాలరీ, అలవెన్సెస్, పెన్షన్స్ ఇవన్నిటి గురించి రూల్స్ అనేది ఫ్రేమ్ చేస్తుంది. మ్యామ్ ఇన్ని కాలం ఉన్నాయి కదా, వీటన్నిటి కాంపోజిషన్ గుర్తుపెట్టుకోవాలంటే తప్పదు, గుర్తుపెట్టుకోండి. హవెవర్ మీరు స్మార్ట్ స్టడీ చేసిన వాళ్ళైతే ఏవైతే న్యూస్ లో ఉంటాయో వాటి గురించి, అండ్ ఇంపార్టెంట్ కమిటీస్ ఉంటాయి కదా వాటి గురించి, అండ్ ఇప్పుడు స్పీకర్ హెడ్ చేస్తున్న కొన్ని కమిటీస్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ వాటి గురించి గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? సో అండ్ సో కమిటీస్ ని స్పీకర్ విల్ హెడ్ దిస్ కమిటీస్, సో అండ్ సో కమిటీస్ ని డెప్యూటీ స్పీకర్ హెడ్ చేస్తారు. ఓకే, ఏ కమిటీ కిందికి వస్తుంది అంటే ఇప్పుడు హౌసింగ్ కమిటీస్ హోల్ బ్రాడ్ ఒక కమిటీని తీసుకుంటే దాంట్లో ఏమేమి కమిటీస్ వస్తున్నాయి, ఓకే, డే టు డే బిజినెస్ కి సంబంధించిన దాంట్లో ఏమేమి కమిటీస్ వస్తున్నాయి, ఆ క్లాసిఫికేషన్ అర్థం చేసుకోండి. ఎక్కడైతే స్పీకర్ చైర్మన్ గా ఉంటారో ఆ కమిటీస్ ని గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ కమిటీస్ ని ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మొత్తం పాసిబుల్ కాదు, మనకు ఎగ్జామ్ టైంకి గుర్తుండవంటే సెలెక్టివ్ స్టడీ అయితే చేయొచ్చు. ఓకే, అండ్ ఎథిక్స్ కమిటీ యాజ్ యూజువల్ ఈ ఇయర్ లో న్యూస్ లో ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ consultative committees. So consultative committees are attached to various ministries or departments of the central government. They consist of the members of both the house of the parliament. The minister or the minister of the state in charge of the ministry concerned acts as the chairman of the consultative committee of that ministry. So normal ga okkoka ministry ki okkoka consultative గవర్నమెంట్ ఓకే కమిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆ పర్టికులర్ మినిస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దే విల్ యాక్ట్ as a చైర్పర్సన్ అనమాట ఫర్ దట్ పర్టికులర్ కమిటీ. అండ్ ద కమిటీస్ ప్రొవైడ్, ఈ కమిటీస్ ఏం చేస్తాయంటే దే విల్ ప్రొవైడ్ అ ఫోరం ఫర్ ఇన్ఫార్మల్ డిస్కషన్స్ బిట్వీన్ ద మినిస్ట్రీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. సో మినిస్టర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫార్మల్ డిస్కషన్స్ కోసం ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్ఫార్మల్ డిస్కషన్స్ దేని గురించి ఉంటాయి, రిగార్డింగ్ పాలసీస్, ప్రోగ్రామ్స్ అండ్ ఎక్సెట్రా. Okay, these committees are constituted by the members of the parliamentary affairs. So Ministry of Parliamentary Affairs ఎవరైతే మినిస్టరీ ఉంటది కదా, ఆ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్ట్రీ వీళ్ళని కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ద గైడ్ లైన్స్ రిగార్డింగ్ ద కాంపోజిషన్, okay, functions and procedures of these committees are formulated by this particular ministry. And ministry also makes arrangements for holding their meetings both during the session and intersession period of the parliament. So normal గా పార్లమెంట్ సెషన్ లో ఉన్నప్పుడు కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు, వీళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు. ఇంటర్ సెషన్స్ అంటే సెషన్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో కూడా వీళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ద మెంబర్షిప్ ఆఫ్ దీస్ కమిటీస్ ఇస్ వాలంటరీ. ఓకే, ఎంతమంది కావాలంటే అంతమంది ఉండొచ్చు, బట్ మినిమం 10 మెంబర్స్ ఉండాలి, మాక్సిమం 30 మెంబర్స్ ఉండాలన్నమాట ఈ కన్సల్టేటివ్ కమిటీస్ లో, గుర్తుపెట్టుకోండి.
సో ఈ కమిటీస్ ని ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేస్తారంటే జనరల్ గా సో దే జనరలీ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ న్యూ లోక్ సభ ఇస్ కాన్స్టిట్యూటెడ్. సో న్యూ లోక్ సభ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఈ కన్సల్టేటివ్ కమిటీస్ ని పార్లమెంటరీ అఫైర్స్ ఈ మినిస్ట్రీ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, అది కాన్స్టిట్యూట్ చేస్తుంది అనమాట ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్. వేరే వర్డ్స్ లో చెప్పాలి అంటే దీస్ కమిటీస్ షాల్ స్టాండ్ డిజాల్వ్డ్ అపాన్ dissolution of every Lok Sabha and shall be reconstituted upon constitution of each Lok Sabha. అంటే ప్రస్తుతం ఉన్న లోక్ సభ అనేది డిజాల్వ్ అయినప్పుడు ఈ కమిటీస్ కూడా డిజాల్వ్ అయిపోతాయి. మళ్ళీ లోక్ సభ రీకాన్స్టిట్యూట్ అయినప్పుడు ఈ కమిటీస్ ని కూడా రీకాన్స్టిట్యూట్ చేయాలన్నమాట. Okay. In addition, separate informal consultative committees of the members of the parliament are also constituted for all railway zones. So separate consultative committees ni, informal consultative committees ni kuda pedtaranamata for each railway zone. Okay na? So members of the parliament belonging to the area falling under a particular railway zone are nominated on the informal consultative committee of railway zone. Oka railway zone ki sambandhinchina paridhilo evaraithe MPs ostaro vallandaru deentloki part avutaranamata. Okay, unlike the consultative committees attached to the various ministries or departments, the meeting of the informal consultative committees are to be arranged during the session periods only. Ante normal ga consultative committees emo ఓకే ఇంటర్ సెషన్ టైంలో కూడా అంటే సెషన్ కి ఉన్న మధ్యలో గ్యాప్ లో కూడా మనం అరేంజ్ చేయొచ్చు దానికి సంబంధించిన మీటింగ్స్. వెరాజ్ ఈ ఇన్ఫార్మల్ కన్సల్టేటివ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో పార్లమెంట్ సెషన్ లో ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క అరేంజ్మెంట్, అంటే దేనికి సంబంధించిన అరేంజ్మెంట్, మీటింగ్స్ కి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బై దిస్ వీ హావ్ కంప్లీటెడ్ పార్లమెంటరీ కమిటీస్ ఇన్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి లెట్స్ ఎండ్ ద సెషన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, who among the following nominates the chairperson of or chairman of Public Account Committee of India? Prime Minister, President, Speaker of the Lok Sabha, Chairman of the Rajya Sabha. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్, మనం లాస్ట్ క్లాస్ లో చూసాం, చైర్మన్ ఆఫ్ ది పబ్లిక్ అకౌంట్ కమిటీని ఎవరు నామినేట్ చేస్తారు అని అంటే స్పీకర్ ఆఫ్ ది లోక్ సభ విల్ నామినేట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారో +1 షుడ్ బి అ స్కోర్ అండ్ టోటల్ స్కోర్ ఎంత వచ్చిందో వన్స్ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ చేయండి. ఓకేనా, సో తప్పు వచ్చిన ప్రతి దగ్గర -1 వేసుకోండి. ఓకే, నెగిటివ్ మార్క్స్ లేవు కదా మ్యామ్ అని అంటే పెట్టుకోండి, ఇట్ విల్ బి బెటర్. సో మంచి ప్రాక్టీస్ అవుతుంది మీకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి second question, which among the following is the correct combination of members in joint committee on office of profit? 15 from Lok Sabha and 10 from Rajya Sabha, total 25. 15 and 30 members total. 20 from Lok Sabha, 10 from Rajya Sabha, 30 total. 15 from Lok Sabha, 7 from Rajya Sabha, 22 total. 10 from Lok Sabha and 5 from Rajya Sabha, 15 total. So ఇది option E, ఇది D, ఇది C, B, A. ఓకే, ఏ ఆప్షన్ కరెక్ట్ ఒకసారి ట్రై చేయండి, పాజ్ చేసుకొని ట్రై చేయండి. So I hope you people have tried it by pausing the video. I hope మీరు కరెక్ట్ ఆన్సర్ అనే పెడుతున్నారు అనుకుంటున్నా. సో ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 10 people are from Lok Sabha and 5 from the Rajya Sabha. Total of 15 members ఉంటారనమాట in joint committee on office of profit. So option E is the right answer. So whoever have kept this right, so give yourself a score of +1. ఎవరైతే తప్పు పెట్టారో -1 వేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. So the estimate committee of Lok Sabha prepares estimates of expenditure of the central government, examines the accounts of departments of Government of India, prevents unauthorized collection of taxes, suggests economies to be made in the central administration. ఒకసారి ట్రై చేయండి, నిన్న క్లాస్ లో ఒకసారి రీక్యాప్ చేసుకోండి. So I hope you people have tried it by pausing the video. The right answer is option D అనమాట. సో ఇట్ విల్ సజెస్ట్ ది ఎకానమీస్. ఎకానమీస్ అంటే ఏంటి, ఎంతవరకు మనం ఖర్చును తగ్గించవచ్చు అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ విధంగా కాకుండా ఓకే ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బి ఫాలో అయ్యామనుకోండి, ఒక 10 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు, అంటే ఆ ఎకానమీస్ గురించి చెప్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నేను నిన్న క్లాస్ లో కూడా మీకు చెప్పాను దీని గురించి డీటెయిల్ గా. ఓకే, నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో హూ ఎవర్ హ్యావ్ కెప్ట్ దిస్ పర్టికులర్ ఆన్సర్ రైట్, +1 స్కోర్ వేసుకోండి. ఎవరైతే తప్పు పెట్టారో -1. So at present, the number of standing parliamentary committees, okay, that exist to scrutinize the demand for the grants of various ministries is, okay, 22, 26, 24, 28. ఒకసారి ట్రై చేయండి, పాజ్ చేసుకొని. Okay, I hope you people have tried it. So the right answer is 24. Total 24 standing committees ఉంటాయని చెప్పాను. 8 are from the Rajya Sabha and మిగతావన్నీ 16 అన్ని మనకి లోక్ సభ నుంచి ఉంటాయన్నమాట.
ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఇస్ మనకి ఆప్షన్ సి అన్నమాట. సో 16 Lok Sabha, 8 from the Rajya Sabha, total of 24. Okay. So which of the following statements is not correct? Not correct antunnadu. So the main functions of the Public Account Committee is to examine the report of the Comptroller and Auditor General of India. So the Public Account Committee comprises members of the Lok Sabha only, and member of opposition can also be appointed as a chairman of the Public Accounts Committee. A member of Public Account Committee can be re-elected for the second term. So please try the question oksari. Okay, the right answer is manaki ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, బట్ దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? పబ్లిక్ అకౌంట్ కమిటీలో మనకి రాజ్యసభ నుంచి మెంబర్స్ ఉంటారు అండ్ ఆల్సో లోక్ సభ మెంబర్స్ కూడా ఉంటారనమాట. సో అందుకే మనకి ఈ స్టేట్మెంట్ తప్పు, కాబట్టి ది స్టేట్మెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓకే, మనం డిస్కస్ చేయని పాయింట్, సో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సభ్యులకి రీఎలక్షన్ అనేది పాసిబుల్. అంటే సో ఒక్కసారి కమిటీలో మెంబర్ అయితే మళ్ళీ ఇంకోసారి అవ్వద్దా అంటే అలాంటి రూల్ ఏం లేదు. దే కెన్ బి రీఎలెక్టెడ్ ఆల్సో. ఓకేనా? సో అందుకే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బి స్టేట్మెంట్ ఇస్ తప్పు. ఓకేనా? బి ఇస్ ద రైట్ ఆన్సర్. When was 17 departmental related standing committees set up on the recommendations of the rules of the Lok Sabha? So normal ga first of all manaki ఇప్పుడు 24 ఉన్నప్పటికీ 17 departmental related standing committees ఉండేవని చెప్పాను. ఏ ఇయర్ లో కాన్స్టిట్యూట్ చేశారో కూడా మీకు చెప్పాను డిస్కస్ చేసేటప్పుడు. 1964 77 1990 1993 ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ 1993 అనమాట. సో 1993 లో మనకి 17 డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేవి సెటప్ అయ్యాయి అనమాట ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద రూల్స్ కమిటీ ఆఫ్ ది లోక్ సభ. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So which one of the following parliamentary committee act as a watchdog on departmental expenditures and irregularities? So ఈ పర్టికులర్ టర్మ్ గురించి నేను లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ని నేను హోంవర్క్ ఇస్తున్నాను అనమాట. సో హోంవర్క్ అసలు ఎవ్వరు చేయట్లే, అసలు ఎవ్వరు. ఆల్మోస్ట్ మనకి ఒక 500-600 మెంబర్స్ చూస్తున్నారు వీడియో, బట్ హార్డ్లీ 2 or 3 people రెస్పాండ్ అవుతూ ఉంటారు ఎప్పుడు. సో అసలు మిగతా వాళ్ళు ఎందుకు చూస్తున్నారో కూడా నాకు అర్థం అవట్లే. అంటే వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. సో ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ఇట్, ప్లీజ్ ఆన్సర్ ఇట్. ఇది మీ బెనిఫిట్ కోసమే, ఇట్స్ నాట్ ఫర్ మై బెనిఫిట్. ఓకే, సో ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, పబ్లిక్ అకౌంట్ కమిటీ, కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సరో మీరు పాజ్ చేసుకొని ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా? సింపుల్ కామెంట్ చేయండి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 30 seconds అంతే. So the issue of whether a commitment made by a minister on the floor of the house has been fulfilled or not is decided by the, okay, a consultative committee attached to the ministry concerned, select committee dealing with the ministry concerned, political affairs committee of the union cabinet, committee on government assurances. ఒక్కసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ పాజ్డ్ ద వీడియో అండ్ యూ హ్యావ్ ట్రైడ్. సో నేను ఏం చెప్పాను, మినిస్టర్స్ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నారా లేదా, అష్యూరెన్సెస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసే కమిటీ ఏమని చెప్పాను, కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్. ఓకేనా? సో టైం టు టైం ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు అష్యూర్ చేసినవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు అన్ని డిసైడ్ చేసేది, అన్ని రివ్యూ చేసేది కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So the Parliament exercises final control on public finance through the Public Accounts Committee, Estimates Committee, through the enactment of budget and Comptroller and Auditor General. Okay na, ఒకసారి try చేయండి. So the right answer is manaki option A anamata. So final control on public finance will be exercised by Parliament through Public Accounts Committee anamata. So option A is the right answer. Okay, let's go to next question. సో ఇక్కడ మ్యాచింగ్ అడుగుతున్నాడు, మ్యాచ్ లిస్ట్ 1 లిస్ట్ 2. ఓకేనా? ఇక్కడ పార్లమెంటరీ కమిటీస్ ఇచ్చారు అండ్ ఫంక్షన్స్ ఇచ్చారు. రూల్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్ కమిటీ, కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. సో ఎగ్జామినేషన్ ఆఫ్ ది అప్రోప్రియేషన్ అకౌంట్, కన్సిడర్ మ్యాటర్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇన్ ది హౌస్, examinations of the rules made by the executive departments under the act passed by the parliament, review of the working of the public undertaking, control the department of the public enterprise. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ పాజ్డ్ ద వీడియో అండ్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో నార్మల్ ఇక్కడ చూడండి, మనం షార్ట్ గా మనకు వచ్చినాయి చేసేద్దాం ఫస్ట్.
అప్రోప్రియేషన్ అకౌంట్ కి సంబంధించింది దేనికి రిలేటెడ్ ఉంటుంది? పబ్లిక్ అకౌంట్ కమిటీ. అంటే బీకి 1 లేకుండా మిగతా ఆప్షన్స్ అన్ని డిలీట్ చేద్దాం. అంటే సి ఆప్షన్ డిలీట్ చేద్దాం, ఏ ఆప్షన్ ని కూడా డిలీట్ చేద్దాం. అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏదైతే ఉందో ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ రివ్యూ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. అంటే డీకి 4 ఉండాలి. డీకి 4 ఎక్కడ ఉంది? బిలో ఉంది. అంటే డైరెక్ట్ మనకు ఆన్సర్ వచ్చేసింది. అండ్ మిగతాయి కూడా చూద్దాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, సో రూల్స్ కమిటీ ఏదైతే ఉందో రూల్స్ కమిటీ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిడర్ మ్యాటర్స్ ఆఫ్ ది ప్రొసీజర్స్, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ గురించి ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్. అంటే ఏకి 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏకి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ ద రూల్స్ బై ది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్స్. అంటే పార్లమెంట్ పాస్ చేసిన చట్టాలని ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్స్ ఎలాంటి రూల్స్ ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్. అంటే మనకి సికి ఏంటి? సికి 3 ఇస్ ద రైట్ పేర్. అంటే మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ మీరు కరెక్ట్ గా పెట్టారు అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ కెప్ట్ ఇట్ రైట్, +1 షుడ్ బి అ స్కోర్. ఇఫ్ యూ హావ్ నాట్ కెప్ట్, -1 షుడ్ బి అ స్కోర్. ఓకే. So the report of the Public Account Committee is presented to the Prime Minister, Finance Minister, President, Lok Sabha. ఒకసారి ట్రై చేయండి. So the right answer is Lok Sabha అనమాట. It will be presented by the President to the Lok Sabha. ఓకేనా? లోక్ సభ ముందు ప్రవేశపెడతారు బై ద ప్రెసిడెంట్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్ గా పెట్టిన వాళ్ళు +1 వేసుకోండి. So the speaker is the ex officio chairman of the Speaker is the ex officio chairman of the Rules Committee, Committee of Privileges, Committee on Public Undertakings, Committee on Government Assurances. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి రూల్స్ కమిటీ లో మనకి ఎక్స్ officio చైర్మన్ గా స్పీకర్ ఉంటారనమాట. సో మీకు చెప్పాను రూల్స్ కమిటీ ఇన్ లోక్ సభ ఇస్ హెడెడ్ బై ద స్పీకర్. సో రూల్స్ కమిటీలో 15 మెంబర్స్ ఉంటారు, 14 + 1. ఓకే, రాజ్యసభలో అయితే 16 మెంబర్స్ ఉంటారు, 15 + 1 అని. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఇస్ మనకి ఆప్షన్ ఏ అనమాట. ఓకే, హూ ఎవర్ హ్యావ్ కెప్ట్ ఇట్ రైట్, +1 షుడ్ బి అ స్కోర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ which one of the following statements is not correct with regard to the parliamentary committees? So the Public Account Committee and the Public Undertaking Committees are joint committees of both the houses of the parliament. Okay, so 17 departmental related standing committees were set up in early 1990s. There are standing and ad hoc committees. The Estimates Committee and the Public Account Committee are always headed by the senior leader of the ruling party or coalition. ఒకసారి ట్రై చేయండి. So the right answer is option D anamata. So the Estimate Committee and the Public Account Committee are always headed by the senior leader of the ruling party or the coalition. Idi tappu anamata. Okay na? So the right answer is option D. Always anedi tappu anamata. It's not a correct statement. Okay, option D is the right answer. So మనకి ad hoc committees ఉంటాయి, స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. ఇది కరెక్టే. ఎర్లీ 1990s అంటున్నాడు కాబట్టి ఎగ్జాక్ట్ ఇయర్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కూడా కరెక్టే. అంటే 1993 is early 1990s only. ఓకే, అండ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీస్ ఆఫ్ ద జాయింట్ కమిటీస్, ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? Committee on Petitions, a standing committee to inquire, Committee on Government Assurances, a standing committee to scrutinize, Committee on Subordinate Legislation, okay, a standing committee to inquire, Select or Joint Committee on Bills, ad hoc committee. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి ఆప్షన్ బి అనమాట. సో కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ టు ఎంక్వైర్ కాదు. సో మరి అదేంటో మీరు కామెంట్ చేయండి. ఓకే, వాట్ ఈస్ సో అండర్ విచ్ ఇట్ విల్ కమ్ అండర్? ఓకే, దేని కింద సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అనేది వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు నేర్చుకున్నది ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సో కొంచెం ఫ్యాక్చువల్ డేటా ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్ మే టేక్ టైమ్ టు ఓకే డైజెస్ట్ ద ఇన్ఫర్మేషన్. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని కనీసం 2 సార్లు చూడండి. ఒకసారి ఏమో స్లోగా చూడండి, ఇంకోసారి 1.5x or 1.75x స్పీడ్ తో వినండి. ఓకేనా? దాని తర్వాత లక్ష్మీకాంత్ ఆర్ ఎనీ అదర్ స్టాండర్డ్ బుక్ నుంచి మీరు కవర్ చేయొచ్చు. ఓకేనా? సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో యూ పీపుల్ హ్యావ్ ఎంజాయిడ్ సో టుడేస్ క్లాస్. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ గివ్ యువర్ కామెంట్ ఫీడ్బ్యాక్. ఓకేనా? గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్ బాక్స్. And that was it for today's video. I hope
నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.